దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీపై చరణ్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం శంకర్ తన పాత హిట్ ఫార్ములాతోనే మళ్లీ ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండడం. సామాజిక సమస్యలను కమర్షియల్ గా చెప్పడంలో శంకర్ ఎక్స్పర్ట్. కానీ రోబో నుంచి శంకర్ ఈ ఫార్ములాని కొద్దిగా పక్కన పెట్టారు. రోబో సీక్వెల్లో ఆ పాయింట్ కొంచెం చూపించే ప్రయత్నం చేసినా వర్కౌట్ అవలేదు. దీంతో ఈసారి కంప్లీట్ గా తన పాత స్టైల్లోకి వెళ్లి శంకర్ గేమ్ చేంజర్ ని రూపొందిస్తున్నారు. పొలిటికల్ గేమ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా RRR వంటి సక్సెస్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న మూవీ కావడంతో పాన్ ఇండియా వైడ్ ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. గేమ్ చేంజర్ సినిమా బిజినెస్ పరంగా కూడా నిర్మాతలకు విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్స్ అందిస్తోందని తెలుస్తోంది. గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిర్మాత దిల్ రాజు సరైన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. వినాయక చవితి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. కానీ ఈ సినిమా కేవలం 3 భాషల్లోనే రిలీజ్ చేయబోతున్నారట. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీలోని జరగండి సాంగ్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు పేర్కొన్నారు. ఇది చూసిన చరణ్ అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయితే భారీ కలెక్షన్స్ ని నమోదు చేసే అవకాశం ఉంటుంది కదా అని తమ బాధని వ్యక్తం చేస్తున్నారు.